2020లో మ్యారేజ్ అయిపోయింది మాది. ఓకే. 2020 నుంచి 3 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. పిల్లలు ఎందుకు కావట్లేదని మేము హాస్పిటల్లో తిరిగాం. ఓకే. హాస్పిటల్లో తిరిగితే మా ఆవిడకు థైరాయిడ్ ఉంది, మీ కణాలు తక్కువనే ప్రతి హాస్పిటల్లో చెప్పేవారు. ఓకే. అప్పటికి మేము దేవుని వాక్యంలో ఎదుగుతున్నాం కాబట్టి మాకు ఎంతో గొప్ప ఆలోచన ఉంది కాబట్టి మాత్రల ద్వారా కాదు దేవుడు ఇవ్వాలి అని చెప్పేసి మేము ఒక గట్టి నమ్మకంతో ఉన్నాం. అన్ని హాస్పిటల్ తిరిగి ఆ మాత్రలు పడేసి దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు మాకు మేలు జరుగుద్ది అని చెప్పేసి 23లో ఇక్కడ వచ్చాం. 2023 అంటే 50 రోజులు ఉపవాస ప్రార్థనలో వచ్చారా? 50 రోజులు ఉపవాస ప్రార్థన వచ్చాము. వస్తే డాడీ గారు అన్నారు కదా, మీరు అంశాలు రాసుకోండి అని చెప్పారు. 7 అంశాలు అని చెప్పారు. అందులో మేము మొదటిగా రాసింది గర్భఫలం కోసం రాశాము. 23లో రాస్తే 24లో మాకు ఇక చక్కటి కుమార్తెని దేవుడు మాకు అనుగ్రహించారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మాటలు వింటున్నారు దేవుని బిడ్డలారా. 50 దినాలు బెల్లం పనులు శక్తివంతంగా జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మని అగ్గుపరచు దుష్టాంతములతో కూడిన ప్రార్థన పరిచర్య అతి బలంగా జరగబోతుంది. వేల మంది ప్రజలు మార్నింగ్ నుంచి 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ ఏదో ఒక సెక్షన్లో ప్రార్థిస్తూ ఆరాధిస్తూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ అనేకమైన అద్భుతాలు వారు చూస్తున్నారు. శక్తికి మించిన గొప్ప పరిచర్య, శక్తికి మించిన ఆశీర్వాదం, శక్తికి మించిన బలం, శక్తికి మించిన అభిషేకం, శక్తికి మించిన కృప కుమ్మరించబట్టకు 50 దినాలు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా ఒక్కరోజు 2 రోజులు 5 రోజులు 10 రోజులనే ఉండి అక్టోబర్ 16 బెల్లంపల్లిలో ముగింపు సభ కుటుంబాలుగా రండి. దేవుని కార్యాలు చూస్తారు. ఇంతమంది చేసే ప్రార్థనలు, ప్రతి క్షణం జరిగే ప్రార్థనలు, 24 గంటల ప్రార్థనలు అనేక రీతిలుగా నీ జీవితాన్ని బలపరచబోతున్నాయి. 50 దినములు దేవుడు దర్శించే స్థలం ఇది. దేవుడు నీ జీవితాన్ని సిద్ధపరుస్తుండగా ప్రతి ఒక్కరి కుటుంబంగా రండి. దేవుడు మిమ్మల్ని